పబ్లిక్ ఇది వచ్చేసి మనకు కల్వాకుంట నుంచి పుల్లిమామిడి వెళ్ళే రూట్. కల్వాకుంట నుంచి పుల్లిమామిడి నుంచి కల్వాకుంట నల్లాపూర్ వయాంకాపూర్ కల్వాకుంట వెళ్ళే రూటు మనకు చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనకు డ్యామేజ్ ఉంది రోడ్ ఇది. ఒకవేళ ఎవరైనా అంబులెన్స్ రావాలి, ఫైర్ ఇంజన్ లాంటిది ఏమైనా ఎమర్జెన్సీ రావాలంటే రావడానికి చాలా కష్టమవుతుంది, వచ్చేయడానికి టైం ఎక్కువ అవుతుంది. ప్లస్ రోడ్ వెళ్ళడానికి రావడానికి మనకు సౌలత్ తక్కువ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చేగుంట వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్, కల్వకుంట నుంచి చేగుంట వెళ్ళాలంటే మనం ఇట్లా రామాపేట వెళ్ళి ఇట్లా వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ అవుతుంది. అందుకోసం దగ్గర అయితే అని ఇట్లా వెళ్తే ఇట్లా వెళ్తే బండి ఖరాబ్ అవుతుంది, పెట్రోల్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మనకు పోయడానికి రావడానికి కష్టం అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం కానీ వర్షాకాలం వెళ్తే మనకు పొక్కలు గడలు కూడా కనబడలేదు. సో ఇక్కడ వచ్చి మనకు బ్రిడ్జెస్ కూడా డ్యామేజ్ ఉంది. ఇక్కడ మనకు 4 రోజుల నుంచి డ్యామేజ్ ఉంది. ఇక్కడ అంటే కొత్తగా సగం కట్టేసారు, వదిలేసారు బ్రిడ్జ్. మనకు నాలాపూర్ క్రాస్ అయిన తర్వాత పుల్లియామడి వెళ్ళే రూట్కి ఒక బ్రిడ్జ్ ఉంది, వదిలేసారు. దాని పక్క నుంచి రూట్ పెట్టారు కానీ దానికి వెళ్ళడానికి రావడానికి కష్టమవుతుంది. చూడండి, ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా కానీ, ఎన్ని సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కానీ, ఎన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా కానీ మనకు డెవలప్మెంట్ అయితే ఏం లేదు. రోడ్డు గురించి ఏదేదో పెద్ద పెద్ద రోడ్లు అవుతున్నాయి కదా, ఇదైతే అయితే లేదు. ఠీకే. సో మనకు వచ్చేసి కాన్స్టిట్యున్సీ వచ్చేసి మనకు ఎమ్మెల్యే గారు మెదక్ డిస్టిక్లో వస్తుందో, లేకపోతే మనకు కేపీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వస్తుందో లేకపోతే తెలియదు, చేగుంట కాన్స్టిట్యున్సీ తెలియదు, దుబాక్ కాన్స్టిట్యున్సీ తెలియదు, రామాయపేట కాన్స్టిట్యున్సీ తెలియదు, మనకు మెదక్ డిస్టిక్లో వస్తే తెలియదు. కన్ఫర్మ్ తెలియదు. కానీ ఎవరైనా పని చేసేటప్పుడు చేయండి, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా పర్లేదు. మనకు వచ్చేసి ఎంపీ సార్ రఘునందరావు గారు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సార్, ఎవరైనా పర్లేదు సార్, మనకు పని కావాలి. ఈ రోడ్డు మంచిగా కావాలి సార్, మనకు మంచిగా చేయించండి. దట్స్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ.